హలో అండి, ఈరోజు క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలామంది క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదండి, కానీ ఇలా క్యారెట్ కోడిగుడ్డులతో ఫ్రై చేసామంటే తప్పకుండా ఇష్టంగా తింటారండి. ముందుగా ఇలా పోపు దినుసులు, కట్ చేసుకున్న క్యారెట్, కోడిగుడ్లు, కరివేపాకు తీసుకోవాలి. ముందుగా బాండీలోకి ఆయిల్ వేసుకుని ఇలా పోపు దినుసులు వేసేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలోనే కొంచెం పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న క్యారెట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి, పావు స్పూన్. క్యారెట్ ఇలా బాగా వేగిన తర్వాత ఇలా తీసుకుని ఇందులోకి గుడ్లు కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్లో వేసుకోవాలండి. గుడ్లు కొట్టి వేసిన తర్వాత 1-2 నిమిషాలు గరిటె పెట్టి తిప్పకుండా అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి తిప్పుకుందాం. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి తిప్పేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.